భారత్ యుద్ధంలోకి వెళ్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికలు లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై దేశ పరిస్థితులను సమీక్షించారు. ఈ సమావేశం టీమిండియా భావనతో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచే దిశగా నిర్వహించబడింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేయగా, ఇరాన్ కూడా ప్రతిదాడి చేసి గల్ఫ్ దేశాలు మరియు ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూ కశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు హోం మంత్రి అమిత్ షా కూడా సమావేశంలో హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్రాల సిద్ధత, అత్యవసర ప్రణాళికలు మరియు దేశ భద్రతపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు ఒకే దిశగా కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి సూచించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులను పరిశీలిస్తే భారత్ యుద్ధంలోకి దిగే పరిస్థితి లేదు. కాని దేశం పూర్తి అప్రమత్త స్థితిలో ఉంది. నిపుణుల ప్రకారం యుద్ధానికి ముందస్తు సంకేతాలైన భారీ స్థాయిలో సైన్య తరలింపు, ప్రజలకు అత్యవసర హెచ్చరికలు, రవాణా వ్యవస్థలపై కఠిన నియంత్రణలు వంటి అంశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. మొత్తానికి భారత్ యుద్ధంలో పాల్గొనడం లేదు. కాని ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం మరియు రాష్ట్రాలు కలిసి ముందస్తు చర్యలు తీసుకుంటూ దేశ భద్రతను బలోపేతం చేస్తున్నాయి. శాంతిని కాపాడటమే లక్ష్యం. అవసరమైతే ప్రతిస్పందనకు సిద్ధంగా భారత్.